రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం ప్రజాపాలన నడుస్తుంది, మొత్తం ప్రజలు కోరుకున్న పాలన నడుస్తుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రం మూర్ఖులే. దాని నో డౌట్. ఏ ప్రజాపాలనకి మన ఖమ్మంలో చూసినాం ఎట్లా చేసిందో. ఇక మళ్ళీ మళ్ళీ సిగ్గు అనిపిస్తాను. చెప్పినా కూడా అన్న ఎందుకు అన్న మళ్ళీ వాడి గురించి చెప్పి వేస్ట్ అని అంటారు. ఏంది కోకాపేట? కోకాపేటలో మైనింగ్ కోసం భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వాళ్ళకు 10 ఎకరాలు కేటాయిస్తే 17 ఎకరాలు కబ్జా పెట్టారట. ఓఆర్ఆర్కి కిలోమీటర్ లోపల మైనింగ్ చేయదని హెచ్ఎండిఏ చెప్పింది. అయినా అక్కడ మైనింగ్ కోసం రేవంత్ రెడ్డి అల్లుడికి అప్పచెప్పాడు. భాగ్యలక్ష్మి మినరల్ అండ్ మైనింగ్స్ వెనుక రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి. ఏంది రెడ్లేంది అర్థం కావట్లేదు. రెడ్ల వ్యవస్థ నడుస్తుంది మొత్తం. రమేష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అట. ఈ క్రషర్ వెనుకున్నాట. వాటర్ వెలిసి కట్టడానికి నీ మేనల్లుడికి ఇచ్చిన 17 ఎకరాల భూమి పనికిరాదా? శారదా పీఠమే కావాలా కూర్చోడానికి? ఇప్పుడు శారదా పీఠం కూల్చి ఇప్పుడు ఖాళీ జాగా లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి పేదల ఇళ్ళని ఖాళీ చేసుడు, దేవాలయాల కాడ ఖాళీ చేసుడు ఇది చేస్తాడు. ఇప్పుడు ఈ ఖాళీ ఉన్నది ఇప్పుడు నీ బంధువులకు నీ అన్నదమ్ములది అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ కొండలరెడ్డి అన్నది వాళ్ళందరిది అరాచకాలు మనం మామూలుగా చూస్తలేము. ఇది అయితే 17 ఎకరాలు ఉంచుకొని గట్టుకు అమ్మం పోయి గట్ల చేతివి. అయినా ఇక్కడ క్లియర్ గా హెచ్ఎండి ఏం చెప్పింది చూడండి, లోపల మైనింగ్ చేద్దాట. చెప్పిన ఈ రూల్స్ ప్రకారం ఎవరు చేస్తారు? అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు, తీవ్ర దాహంతో ఉన్నాడు, ఇప్పుడు తీర్చుకుంటాడు. అంతేనా? అంతేగా. భక్షించలే రేవంత్ రెడ్డి పని. అంతేనా? హరీష్ రావు మాట్లాడతాడు దీని మీద. ఏమంటాడు? ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేటలో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు సర్వే నంబర్ 230. ఆర్టీఐ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆర్టీఐ ఏదైనా ఇన్ఫర్మేషన్ పక్కాగా ఇస్తుంది. సీఎం ఉన్న మంచిదే, పిఎం ఉన్న మంచిదే. ఇన్ఫర్మేషన్ అయితే అదైతే పకడ్బందీగా ఉంటుంది. 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్ కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని మనం ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి పోతుంటే సూరన్న మొత్తం అవే క్రషర్సే కనిపిస్తాయి. మొత్తం వీలే, మన సీఎం వాళ్ళే, అందరు బంధువులు అందరు. మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్ కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పిన ఇది. నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడు మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. ఇక్కడ ఒకటి చూసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో అందరు రావులే, హరీష్ రావు, రామారావు, చంద్రశేఖర్ రావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు, గోపాల్ రావు, ఇప్పుడేమో ప్రణీత్ రావు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, సన్నాజి రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎటు చూసినా రెడ్లే. ఇక్కడ అందరు రెడ్లే. తెలంగాణ రాష్ట్రం రావులు తిన్న తర్వాత రెడ్లు తింటారు, రెడ్ల తర్వాత మళ్ళీ రావులు తింటారు. అంతేగాని ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజన్ మాత్రం రాళ్ళు వాళ్ళు తీసుకోవడమే అర్ధరాత్రి. అంతేనా? గంతే కదా. వాళ్ళు తీసుకోకుండా ఓటేయండి అంటే వాళ్ళు తినరు. ఆ రోజు వాళ్ళు తినాల్సిందే, తాగాల్సిందే. ఇంకోటి నిజాం ఇట్లా మాకు డబ్బులు వెళ్ళి ఓటేయమంటారా? అర్ధరాత్రులు పడుకోని రోజు అంటే అదే రోజు రోజు వ్యవసాయ పనులు చేసి పొద్దున అంటే సాయంత్రం 7 పడుకునే వ్యక్తులు ఆ రోజు 2 పడుకోరు. ఆ రోజు పనికి కూడా పోరు. పొద్దున్న నుంచి వెళ్ళి తాగుడు ఉంటది, నైట్ లో డబ్బులు ఇచ్చుడు ఉంటది. మీరు గిట్ల చేస్తే గిట్లనే వెళ్తారు. ఈ గదే జరుగుతుంది. గిట్లే వార్త చదువుతాం.
అందుకే ఇది ఇట్లనే పోతుంది. ఇట్నే వస్తుంది, ఆలోచన చేయండి. అల్లుడికి జాగి ఇవ్వడానికి దయచేసి ఇంకోటి, సూరన్న ఒక బుక్ రాసిండు, అది ఎంత హైలైట్ అయిందో మీ అందరికీ తెలుసు. దాని తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా చాలామంది అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ బుక్స్ వాళ్ళే ప్రింటింగ్ చేసుకొని వాళ్ళే పంచుకుంటున్నారు. ప్రతి ఒక్క ఫోటో డైలీ వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ నేనెట్లా ఓటర్ని అయితే అని ఇంకో అద్భుతమైన ప్రజలలో అవగాహన కల్పించే మంచి బుక్ తయారు చేస్తున్నాడు. ఇలాంటివి చేయడం ఏదైనా ఉండాలి కానీ ఏంది ఇదంతా. ఇప్పుడు ఇంత చేసిన దానికి మీరు కొంచెమైనా దాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే సూర్యనగా డబ్బులు ఇస్తారట, ఎవరు ఇయ్యరు. నేను చూస్తున్నా కదా ప్రత్యక్షంగా, ఎవరు డబ్బులు ఇయ్యరు, మీరే ఇవ్వాలి. ఈరోజు మీరు ఇచ్చినే డబ్బులు, మీరు ఇవ్వకపోతే డబ్బులే లేవు. మల్లన్నకైనా అంతే, రగన్నకైనా అంతే, ఎవరికి ఏ ఛానల్ నడిపించే వాళ్ళకైనా అంతే. పేపర్లు ఉన్నాయి, వాళ్ళు రేవంత్ రెడ్డి ఉన్నాయి, ఇటు కేసీఆర్ ఉన్నాయి, వివేక్ ఉన్నాయి, వాళ్ళకు ఉంటాయి. బీజేపీకి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అట్లున్నాయి, వాళ్ళకు ఉంటాయి తప్ప ఈ సమస్యల మీద కొట్లాడే ఎవ్వనికి కూడా ఉండదు. నిజం దేవన నమ్మవు. నీకు కూడా చెప్పలే విషయం. ఈరోజు ఈవినింగ్ 7:30కి నా డబ్బులు వచ్చాయి, నాకు 500 రూపాయలు, 500 రూపీస్. ఎవరబ్బా పంపిందని నేను చూస్తే పార్యం ప్రమీలాట వచ్చింది. నిజమే. నేను షాక్ అయ్యా, ఎప్పుడు డబ్బులు ఎందుకు పంపిందని అడగండి మీరు ఆమెని. నేను అసలు డబ్బులు అడగలే ఆమె, కానీ ఆమె పంపింది. ఇక నా యూట్యూబ్ ఛానల్ ఏదో వీడియో చూసి ఉంటుంది, సూరన్న కష్టాలు, మా దేవన్న మేము ఏం చేసి పోరాటం తీసి ఆమె డబ్బులు పంపింది. ఇంకా ఇప్పటికి నాకు చెప్పలే. ప్రమీల పార్యం నాకు 500 రూపాయలు పంపించింది. ఇట్లా పబ్లిక్ ఇస్తారు తప్ప ఇక రాజకీయ నాయకులు ఇస్తారు నేను డెవలప్ అవుతా అని లేవు. అది జరగని పని, అదే జరగని పని. ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. నీ అల్లుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన, నీ అల్లుళ్ళు, నీ బామ్మర్దులు, నీ తమ్ముళ్ళు, నీ వ్యవస్థ ఇద్దరిది కరెక్టే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే హరీష్ అన్న చెప్పేది వాస్తవం, రేవంత్ రెడ్డి అన్న చెప్పేది కూడా వాస్తవమే. ఇక్కడ 2 విధాలుగా చూసినా కూడా వాస్తవాలే. ఈ అన్ని గమనించాల్సింది ప్రజలు. నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటూ అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూర్చోడమేనా నీ పని? అది ఇవ్వచ్చు కదా, 17 ఎకరాలు ఈ 2 ఎకరాలు చూడలేదు. ఇదండి మిత్రుల, మొత్తానికైతే ఈ రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన మాత్రం జరగట్లేదు. సో గతంలో వాళ్ళు చేశారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే అంటారు, హైడ్రా ఏమైపోయింది? నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చినప్పుడు మొదలైంది. ఒక్క పని ఓపెనింగ్లో కరెక్ట్ పని చేసిరు మీరు. తర్వాత ఏదన్నా మీరు గొప్ప పని, ఈ చెరువుల కబ్జా అయినాయి, పేదోళ్ళయి తప్ప ఉన్నోళ్ళ ఎవరైనా కూల్చినావా నువ్వు? ఓవైసీది కూల్చినావా నువ్వు? కూల్సావు. ఇప్పుడు ఓవైసీ కూల్స్తే చాలా మంది పేద పిల్లలు దాంట్లో చదువుకుంటారు, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నావు. పేదోళ్ళు వీళ్ళు రోడ్డున పడతాను కదా, వాళ్ళు అక్కడ చదవకపోతే కష్టపడి ఇంకొకటి చదువుతారేమో. కానీ ఇక్కడ పడుకోవడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఇల్లు లేదు, వాళ్ళు రోడ్డున పడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటారు, బయట స్నానాలు ఏడా చేస్తారు? ఇప్పుడు చూడు ఒక మాట, ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే ఇది ఇంకా దారుణం కదా. ఇప్పుడు సరే గవర్నమెంట్ కోసమే కదా, ఇప్పుడు వాళ్ళకి ఆదుకునేది గవర్నమెంటే కదా. మరి వాళ్ళకు పక్క ఇల్లు నువ్వు పక్కన కట్టించిన తర్వాత వాళ్ళని ఖాళీ చేపియవు, గవర్నమెంటే నీ చేతులు ఉన్నదిగా. మరి వాళ్ళ భూములు లాక్కుంటావు. ఒక్కటి గవర్నమెంట్ పన్నులు కట్టిర్రు, వాళ్ళు కరెంటు బిల్లుకు పన్నులు కట్టిండ్రు, అది సేల్ డీడ్లు అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్లకు కట్టిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎవరిది? గవర్నమెంట్దిగా.
అవన్నీ తీసుకున్నావు కదా మరి అవును. నువ్వు ఎట్లా ఏ రకంగా వాళ్ళని నిలగొడతావు అక్కడ నుంచి వెళ్ళి ఎల్లగొట్టే ముందు ఒకసారి కట్టేసి ఎల్లగొట్టాలి. ఆ? ఓవైజ్ కూలగొట్టే ముందు అందరినీ వేరే పిల్లల్ని ఆ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేపియాలి. అంతే కదా కూలగొట్టు. కానీ ఇక్కడ నేను ఎవరు అంటారు? చెప్పాను, ఓవైస్ని కూలగొడితే ఓవైస్ రేవంత్ రెడ్డిని కూలగొడతాడు, అవును అది జరుగుతుంది ప్రభుత్వాన్ని కూలగొడతాడు. అంతే కదా అందుకే నన్ను కూలితే నిన్ను కూలుతా, నా కాళ్ళతో నేను కూలుస్తా, ఇట్లుంటే రాజకీయాలు. ఆయన అట్లా అనకపోయినా ఈయన కూల్చాడు కానీ ఈయనకు పేదోళ్ళదే కావాలి, అంతే, ఉన్నోళ్ళే కాదు. ఇది ప్రజాపాలన అని నమ్మకాన్ని మిత్రులారా. ప్రజాపాలన అంతా గంగలో కలిసిపోయింది. నేను మొన్ననే చింపేశాను స్టూడియోలో. చింపేస్తే ఇప్పుడు కూడా కాల పెడితే అగ్గిపూరలు వేస్ట్ అవుతాయి, అందుకే కాల పెడతాయి వేస్ట్. అందుకని ప్రజాపాలన లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఢిల్లీ ట్రిప్పులు బాగా వేరుతున్నాయి. అంతా మన బట్టి విక్రమార్క తన కొడుకు విక్రమ పెళ్లి పనులు బిజీ ఉన్నాడు, అక్కడ వాళ్ళు కూల కొడతాను ఖమ్మంలో. అంత ఘోరం జరుగుతున్న పరిస్థితి. కాబట్టి మీరు ఒకటే చేయండి అండి మిత్రులారా, ఖచ్చితంగా ఓటు నమ్ముకోకుండా నిజాయితీ ఓటేయండి, గల్ల పట్టడు కాదు. ఈ రాజకీయ నాయకులు చెప్తారండి మాకు జీతగాలు, ఎమ్మెల్యేలకు మంత్రులకు వీళ్ళకి ఎట్లా భయపడతామని అర్థం కాదు. ప్రతి ఒక్కరు మా జీతగాలే, వాళ్ళు ఇట్లా పని చేయని చెప్పాలి, అది చేయాలి, చేయకపోతే మనం ప్రశ్నించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకో పని చేయించుకోవాలి మనం. ఇంకా మనం అమ్ముడు వాళ్ళు పని చేస్తారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఈ సన్యాసి రెడ్డి గురించి. రైట్, చూడండి టీవీ, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. దేవన్నతో సూరన్న.